హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్ అయితే నామినేషన్స్ కంప్లీట్ అవ్వలేదు, కానీ కొన్ని ఇష్యూస్ అయితే జరిగినాయి. ఇష్యూస్ అంటే ఒకటే లేండి, ఆ వంట కిచెన్ దగ్గర మాధురి గారిది ఒకటి జరిగింది. అండ్ మాధురి గారు అండ్ రమ్య గారు మాట్లాడుకుంటారు. అది కొంచెం డిఫరెంట్గా వెళ్ళింది. అది డిస్కస్ చేద్దాం దాని గురించి. తనుజ గారి మీద, కళ్యాణ్ గారి మీద అన్న పాయింట్స్ అన్నమాట అవి. సో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వైల్డ్ కార్డ్స్, ఇప్పుడు మేము బెలూన్ స్టార్టింగ్ ఎపిసోడ్లో మేము బెలూన్ కట్ చేసాం కదా శ్రీజాది. ఇప్పుడు మీరు మా ప్లేస్లో ఉంటే బర్ని గారిని అడుగుతూ ఉంటారు, తనుజ దివ్య ఆ ప్లేస్లో ఉన్నారు, మీరు ఎవరిది అంటే తనుజాని సేవ్ చేస్తా అన్నారు. సో అక్కడ గేమ్ రీఫ్రెష్ చేసుకోండి అట్లా సజెషన్స్ ఇస్తున్నారు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే టూ మచ్గా చెప్తున్నారేమో. అంటే ఓకే, అది బయట అంత కొంచెం వాళ్ళది అంత బాగా వెళ్ళట్లేదు, బట్ స్టిల్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేంత టూ మచ్గా చెప్తున్నట్టు అనిపించింది నాకు. వాళ్ళు ఎట్లా ఆడాలి ఏంటని వాళ్ళ గేమ్ని కన్ఫ్యూజన్లో పెట్టేసేంత టూ మచ్గా చెప్పినట్టు అనిపించింది. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది వాళ్ళ రిలేషన్లో? నాకు తెలిసి, నేను అనలైజ్ చేసినంత వరకు వాళ్ళ రిలేషన్ ప్రాబ్లం కాదు. బిగ్ బాస్లో ఇదనే కాదు, ఏ రిలేషన్ అయినా ప్రాబ్లం కాదు. అక్కడ వాళ్ళు రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్, వాళ్ళు రిలేషన్ పెట్టుకున్నాక వాళ్ళ నుంచి పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్, ఇట్లాంటివి ప్రాబ్లం అవుతాయి. ఇప్పుడు ఇమాన్యువల్ సంజన గారికి ఒక రిలేషన్ ఉంది, బట్ అది ఎప్పుడు ప్రాబ్లం అనిపించలే మనకి. ఆయన మమ్మీ 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 అని రోజుకో 100 సార్లు అంటారు, బట్ అది ఎప్పుడు మనకి ప్రాబ్లం అనిపించలే. ఇక్కడ నాకేమనిపించిందంటే జనాల్లో ఏది అది నెగిటివ్గా వెళ్ళిందని నేను అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుజ గారు బర్ని గారి బాండ్ తీసుకుంటే వాళ్ళిద్దరికీ ఒక బాండ్ వచ్చింది, అది ప్రాబ్లం అనిపించలే. ఆర్ నాన్న ఆర్ ఏది, అది కూడా ప్రాబ్లం అనిపించలే. ఆర్ ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు ఏదైనా టాస్క్లు వస్తే, అది కూడా ఇప్పుడు నార్మల్గా ఏ రిలేషన్ లేని వాళ్ళే నేను నీకు సపోర్ట్ చేయి, నువ్వు నాకు చెయ్యి అన్నట్టు ఒక డీల్ చేసుకుంటారు. ఆర్ నేను నిన్ను తీసేయను, నువ్వు నన్ను తీసేయకని ఒక డీల్ చేసుకుంటారు. అలాంటిది వీళ్ళు ఒక బాండ్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసుకోవడం మనకి ఎప్పుడు తప్పుగా అనిపించలే. దెన్ అదే సపోర్ట్ అడుగుతున్నప్పుడు కానీ, ఆ సపోర్ట్ టాస్కుల్లో ఒకళ్ళకొకళ్ళు చేసుకున్నప్పుడు కానీ మనకు తప్పుగా అనిపించలే. నాకేమనిపించిందంటే తర్వాత ఒక గేమ్ అయిపోయాక కానివ్వండి, ఏదన్నా ఒకటి జరిగాక నువ్వు నాకు ఇది చేయాలా, ఆర్ నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు ఇది చేయాలా, నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావు, ఆర్ ఇలాంటివన్నీ నెగిటివిటీ తీసుకొచ్చినాయి. కానీ ఇక్కడ ముందు పాయింట్ వరకు ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకునే పాయింట్ వరకు ఆ బాండ్ ఎప్పుడు నెగిటివ్గా వెళ్ళలేదు. తర్వాత ఇవేవైతే ఉన్నాయో, నువ్వు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం కానివ్వండి, నువ్వు నన్ను వదిలేసి వేరే వాళ్ళని సపోర్ట్ చేసావు, ఇది వీళ్ళిద్దరికనే కాదు, ఇది ఏ రిలేషన్లో అయినా ఇది ప్రాబ్లం వస్తుంది ఇలాంటి వాటికి బిగ్ బాస్లో. సో ఇలాంటి వాటికి వాళ్ళ బాండింగ్ మీద నెగిటివిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేయలేదేమో, వాళ్ళు అసలు గైడ్ చేయాల్సిన అవసరం లేదులేండి. ఇన్పుట్స్ ఇచ్చేది కూడా బిగ్ బాస్ టీం కానివ్వండి, ఆడియన్స్లో కానివ్వండి, వాళ్ళకి అందరూ బాండ్స్ అని కన్ఫ్యూజన్లో పెట్టేసరికి భరణి గారు వేరే వాళ్ళ బాండ్స్ కూడా ఉన్నాయి కదా, నా బాండే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అనేది ఆయనకు అర్థం కావట్లా. సో ఆయన బాండ్ని పాయింట్అవుట్ చేయట్లా, ఆ బాండ్ నుంచి ఇలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి కదా, అవి నెగిటివ్గా వెళ్తున్నాయి అనేది ఆయనకి అర్థం అవ్వలేదు అనిపించింది. అది నిజంగానే అట్లనే ఉందిలేండి. మీరు గేమ్ మార్చుకోండి, బాండ్స్ తీసేయండి అంటే బాండ్స్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్లీ కొన్ని బాండ్స్ ఇంకా బిగ్ బాస్లో చూడటానికి బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని సీజన్స్లో ఉన్నాయి. సీజన్ 5లో సన్నీ గారిది, మానస్, కాజల్ వీళ్ళది బాగానే అనిపించలేదా, ఆర్ ఉన్నాయి. సో బాండ్స్ ప్రాబ్లం కాదేమో అని నేను అనుకుంటున్నా. సో బాండ్స్లో వాళ్ళు బిహేవ్ చేసే విధానం కానివ్వండి, వాళ్ళ మధ్య ఉన్న ఆ డైనమిక్స్ కానివ్వండి, ఇవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. సో నాకు తెలిసి వాళ్ళ భరణి గారికి అర్థం కావట్లా బాండ్స్ ఎందుకు తీసేయమంటున్నారు అనేది అర్థం కావట్లా. ప్రాబ్లం ఏంటో చెప్పట్లా, బాండ్స్ వద్దు అంటున్నారు కానీ ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు.
సో ఆయనకు అది అర్థం కావట్లేదు. ఇది నాకు అర్థమైంది. సో ఇక్కడ గేమ్ని రీఫ్రెష్ చేసుకోండి అని చెప్పారు. అండ్ లైవ్లో కూడా ఇంకా చాలాసార్లు చెప్పినట్టున్నారు. ఇంకా తను నెక్స్ట్ డే కూడా చెప్తానే ఉన్నారు. సో వాళ్ళ గేమ్ని ఏమన్నా కొంచెం ఓకే, అది మంచి టర్న్ తీసుకుంటే బాగానే ఉంటుంది. కన్ఫ్యూజన్లో వెళ్తారేమో అన్న డౌట్ నాకు వచ్చింది. సో అవుట్ హౌస్ లేదంట, ఇంకా అందరినీ మెయిన్ హౌస్కి వెళ్ళమన్నారు. అవుట్ హౌస్కి టోటల్గా క్లోజ్ చేయకుండా అదేంటో బోర్డ్స్ పెట్టారు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బీ కాషియస్, ఇలాంటి బోర్డ్స్ అన్నీ పెట్టారు. సో ఇక్కడ ఈలోపు బట్ ప్లేస్ లేదుగా అని ఇక్కడ దివ్య నిఖిత గారు, రమ్య గారు ఇక్కడ ఒకే చోట కూర్చొని ఉన్నారు. అండ్ వెళ్ళిపోమన్నప్పుడు ఏంటి మేము ఇప్పుడు వచ్చేయాలా ఇట్లా అన్నట్టు రమ్య గారు అంటే, దివ్య నిఖిత గారు అవును బట్ ప్లేస్ లేదు కదా అన్నట్టు అంటారు. సో ఇది నేను అంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ డే వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, దివ్య గారు ఓన్లీ భరణి గారితోనే ఉంటుంది అట్లా. నాకు కొంచెం వైల్డ్ కార్డ్స్ ఎందుకో వాళ్ళ సైడ్ నుంచి కోల్డ్గా అనిపించారు ఎందుకో. అదొక నెగిటివ్ వైబే అనిపించింది నాకు. సో ఇక్కడ వాళ్ళ పక్కన కూర్చొని ఉన్నారు అండ్ మనకి చూపించిన సీన్ వరకే కనిపించింది. ఇంకా మేబీ పక్కన కూర్చున్నారంటే మాట్లాడుకొని కూడా ఉంటారు కదా అనుకుంటున్నా. సో ఇక్కడ కళ్యాణ్ తనుజ మరి ఎలాగ బెడ్స్ లేవు కదా అన్నట్టు అనుకుంటే 3-4 బెడ్ అన్నట్టు అంటారు అనమాట కళ్యాణ్. సో ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ డే ఇక్కడ ముందు రోజు నైట్ మాధురి గారికి చెప్తా ఉంటారు, మీరు కిచెన్, మీకు హెల్ప్గా ఇంకో 3 ఉంటారు, రేపు చపాతీ పప్పు బీన్స్ కర్రీ చేసేయండి అన్నట్టు చెప్తా ఉంటారు. యూస్ చేసే ముందు నాకు చెప్తే ప్లాన్ చేస్తాం, దాన్ని బట్టి క్వాంటిటీ ఇవన్నీ చూసుకోవాలన్నట్టు దివ్య గారు చెప్తారనమాట. ఇక్కడ దివ్య గారు ఫీల్ అవుతూ ఉంటారు, ఫేక్ అంటారు, ఒకళ్ళతోనే ఉంటున్నావు, ఏదో షో కోసం మీతో ఉంటున్నా అంటారు, ఇట్లా అంటున్నారని కొంచెం ఎమోషనల్ అవుతారు. ఇక్కడ భరణి గారేమో నేను నిఖిల్ని కూడా అడిగాను, అందరి బాండ్స్ ఉన్నాయి కదా, నాదే ఎందుకు ఇట్లా అంటున్నారు అన్నట్టు ఇట్లా. ఇక్కడ భరణి గారు కూడా స్టాండ్ తీసుకోరండి. ఇప్పుడు ఇంతమంది బాండ్స్ అంటున్నారు కదా. సో ఓకే అండి, ఇక్కడ నేను బాండ్స్ని అయితే వదులుకోను. ఇప్పుడు బాండ్స్ని మీరు చెప్పారు కదా అని వదులుకుంటే అది ఫేక్ అవుతుంది కదా. బాండ్స్ని అయితే వదులుకోను, బట్ అది ఎక్కడ దానిలో ఒక ప్రాబ్లం అనేది వస్తుందో అది చూసుకొని ఈసారి నుంచి దాన్ని నెగిటివ్గా వెళ్ళకుండా చూసుకుంటామన్నట్టు చెప్తే బాగుంటుందేమో అనిపించింది. అండ్ ఇంకా దివ్య ఎమోషనల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ డే సరైనోడు సాంగ్ వస్తుంది. ఇక్కడ గౌరవ్ గుప్తా గారండి తెలుగు నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. సో ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఫ్లోరా గారిలా మిగిలిపోతారేమో అనుకున్నా నిన్నటి వరకు. బట్ ఇప్పుడు కొంచెం ప్రిన్స్ యావర్ గుర్తొచ్చారనమాట. సీజన్ 7లో ఆయన కూడా ఇట్లానే వచ్చిరాని తెలుగుతో ఫైనల్స్ వరకు వచ్చారు. సో అంటే తెలుగు నేర్చుకునే ఎఫర్ట్స్ అయితే ఆయనలాగా అనిపించినాయి. గేమ్ కూడా ఆయన అంత బాగా ఆడతారా లేదా చూద్దాం. ఇంకా ఇమాన్యువల్ డ్రెస్ అదే షర్ట్ బాగుందని ఏదో అంటూ ఉంటారు. ఎవరు ఆయిషా గారు అనుకుంటా. ఆయిషా గారు తనుజ గారు అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి డ్రెస్ మెయింటైన్ చేద్దామని అన్నట్టు అని మేకప్ లేకుండా కూడా బాగున్నావు ఇట్లా ఆయిషా అని అంటూ ఉంటే, తనుజ కూడా బాగుంటుంది మేకప్ లేకుండా అన్నట్టు అంటారు ఆయిషా గారు. సో ఇక్కడ రీతు బట్టలు ఉతుకుతూ ఉంటారనమాట. ఉతుకుతూ ఉంటే ఇక వైల్డ్ కార్డ్స్ వచ్చారు, మేకప్ లేకపోతే ఇదే నీ అసలు రూపం అన్నట్టు రీతు మీద ఇమాన్యువల్ ఫన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫన్నీగానే తీసుకున్నారులేండి. ఇంకా రమ్య గారి కోసం ఆయిషా గారి కోసం పాటలు పాడుతూ ఉంటారు. ఫన్నీగా అదొక ఫన్ లాగా అవుతూ ఉంటుంది. ఆమె ఏంటి స్నానం చేసి వస్తే కానీ వంట చేయనంటారు అన్నట్టు దివ్య గారు చెప్తారు పవన్ కళ్యాణ్కి. సో ఇక్కడ నెక్స్ట్ పిలుస్తారనమాట మాధురి గారిని. పిలిచి కూర్చోండి అంటే పర్లేదు అంటే లేదు పర్లేదు కూర్చోండి అంటే లేదు మళ్ళీ వెళ్ళాలి నేను కూర్చోపోతే ఊరుకోరా అంటారు. ఇది నేను ఫస్ట్ మాధురి గారి మిస్టేకే అనిపించిందండి నాకు. అంటే నేను లైవ్లో కూడా చూశాను అండ్ ప్రోమో చూసినప్పుడు కూడా నాకు మాధురి గారి మిస్టేకే అనిపించింది.
వీళ్ళు పొలైట్గానే కూర్చోండి అంటే పర్లేదు అనాలి. కానీ ఇప్పుడు నార్మల్గా మనల్ని ఎవరన్నా కూర్చోమంటే మనకి అంత కూర్చోవడం కాకుండా వేరే ఏదో మనకి ఏదో ఉంది మైండ్లో, కూర్చునేది కాకుండా సంథింగ్ ఏదో ఉంది ఉన్నప్పుడు పర్లేదులేండి అంటాం. కానీ కూర్చోపోతే ఒప్పుకోరా అన్నట్టు ఊరుకోరా అంటారా? మాధురి గారిదే మిస్టేక్ అనిపించింది. బట్ ఇక్కడ 2 సార్లు కూర్చోండి అన్నాక కూర్చోకపోతే ఊరుకోరా అన్నారు. అది కొంచెం రూడ్ టోన్లో అన్నారు. కానీ అంటే ఆమె భాషే అంత అనుకుంటా. తర్వాత నాకు అనిపించింది ఆమె మాట్లాడే విధానమే అట్లుంటుంది అనుకుంటా. అది ఫస్ట్ అది నాకు ఆమె సైడే మిస్టేక్ అనిపించింది. అండ్ ఒకవేళ రెండోసారి మూడోసారి అయినా కూడా అట్లా అనడం కొంచెం మిస్టేక్ అనిపించింది. కానీ తర్వాత ఏమనిపించిందంటే ఆమె అట్లనే మాట్లాడతారు అనుకుంటా, ఆమె వే ఆఫ్ టాకింగే అంతేమో అన్నట్టు అనిపించింది. స్టిల్ మన వే ఆఫ్ టాకింగ్ వేరే వాళ్ళకి కొంచెం రూడ్గా అనిపిస్తుందంటే అది మనం సెట్ చేసుకోవాల్సింది. సో ఇక్కడ చెప్తారనమాట, ఇక్కడ అలా అన్నాక నార్మల్గానే సైలెంట్గానే జరుగుతుంది డిస్కషన్. కూర్చోపోతే ఊరుకోరా అంటే పవన్ కళ్యాణ్ మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే వేరేలా. నాకు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమర్థమైందంటే, మీరు ఇలా మాట్లాడితే నేను కూడా మీలాగే మాట్లాడాల్సి వస్తుంది, మీ వే ఆఫ్ స్టైల్లోనే మాట్లాడాల్సి వస్తుంది అన్నది నాకు అనిపించింది. సో అందులో నాకేం తప్పుగా అనిపించలా. బట్ ఓకేలేండి, నా కొంచెం అట్లా వే ఆఫ్ టాకింగే అంత అనుకుంటా. కూర్చోపోతే ఊరుకోరా అని అంటుంది. సో రేపు నుంచి స్కెడ్యూల్ ఇలా ఉండదు. ఇట్లా అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్కి ఇబ్బంది అయింది అంటే ఇక్కడ నేను అరగంట వెయిట్ చేసా, అప్పుడు ఏం చేశారు మరి మీరు అంటారు. సో ఇక్కడ అంటాడులేండి, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందని ఇక్కడ అంటాడు. ఇందాక కూర్చోపోతే ఊరుకోరా అన్నదానికి కాదు. మాట్లాడండి అంటారనమాట. ఇలా వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే మేము ఇక్కడ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాము అన్నట్టు వీళ్ళంటే, కుకింగ్ టీంలో నేను ఒక్కదాన్నే లేను అంటే మీరే కదా మెయిన్ చెఫ్, రాత్రి చెప్పా కదా. సో మీరు వాళ్ళతో మాట్లాడి పెట్టుకోండి, మీరు ఒకవేళ లేకపోయినా అన్నట్టు అంటే, సరే మీరు కూడా రేషన్ ఇక్కడ పెట్టేయండి అన్నట్టు అంటారనమాట. ఇది అయిపోయిద్ది, డిస్కషన్ ఇక్కడ అయిపోయిద్ది. మళ్ళీ వెళ్ళి తనూజ గారితో మాట్లాడతారు. వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది అంటే అని తనూజ గారి దగ్గర తీసుకొస్తారు డిస్కషన్. ఇక్కడ డీమన్ పవన్ కూడా పక్కనే ఉంటాడు. ఉండి అది ఏం లేదులేండి, చిన్న మిస్అండర్స్టాండింగ్ అన్నట్టు డీమన్ పవన్ కూడా కామ్ చేయడానికి చూస్తే ఇక్కడ తనూజ గారు కళ్యాణ్ రా అని పిలుస్తారు. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ తనూజ గారు ఎందుకు పిలిచారు అనుకున్నా నేను. ఆమె ఏదో అంటున్నారు, ఇష్యూ ఉంటే ఆమె పిలుచుకుంటారు కదా అనుకున్నా. మళ్ళీ పిలిచి మళ్ళీ గొడవ స్టార్ట్ అయ్యి డీమన్ పవన్ ఓకే ఏదో మిస్అండర్స్టాండింగ్ లేండి అని పెద్దది చేయకుండా ఉంచడానికి ట్రై చేయడానికి అనిపించింది, నాకు బాగా అనిపించారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, ఫస్ట్ అయితే ఏదో కంటెంట్ కోసం కావాలని చేస్తున్నారా ఏంటి, చిన్నదానికి ఇష్యూ చేస్తున్నారు అన్నట్టు అనిపించింది నాకు. బట్ మళ్ళీ తర్వాత ఏమనిపించిందంటే, లేదు ఆమె వే ఆఫ్ టాకింగే ఇట్లా ఉంటారనుకుంటా అన్నట్టు అనిపించింది. స్టిల్ ఆమె వే ఆఫ్ టాకింగే అయినా సరే మనతో ఎవరన్నా అట్లా మాట్లాడితే మనకి ఎట్లా అనిపిస్తుంది. సో ఒకళ్ళ వే ఆఫ్ టాకింగ్ అది రూడ్గా ఉంది అంటే అది నా దృష్టిలో అది చేంజ్ చేసుకోవాలేమో అని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీరే ఊహించుకోండి, ఒకళ్ళు మనతో వచ్చి అలా మాట్లాడుతుంటే మనకి ఎట్లా అనిపిస్తుందో. సో ఊరికి ఓకే సిచ్యువేషన్ బట్టి మాట్లాడటం వేరు, బట్ నార్మల్గా రోజు ప్రశాంతంగా ఉండే క్యాజువల్ టాక్స్లో కూడా అట్లా ఉంటే కొంచెం కష్టం అనిపించింది నాకైతే. సో ఇక్కడ ఫస్ట్ అయితే కంటెంట్ కోసం అనుకున్నా, అది కాకపోయినా స్టిల్ ఆమెదే కొంచెం ఆమె సైడ్ నుంచే కొంచెం వే ఆఫ్ టాకింగ్ ప్రాబ్లం ఉందనిపించింది. నెక్స్ట్ మళ్ళీ కళ్యాణ్ వస్తారనమాట తనూజ గారు పిలిచాక. వస్తే వేరేలా మాట్లాడాల్సి వస్తుందంటే అని అడుగుతారు. సో ఇలానే అంటారు, ఏది మాట్లాడండి అంటే లేదు నాకు మాట్లాడాలని లేదు అలా అంటే, మాకేం కంప్లైంట్స్ లేవండి, మేము కంప్లైంట్స్ చేయడానికి రాలేదు, కూర్చోకపోతే మాట్లాడరా ఇలా వెటకారంగా మాట్లాడుతుంటే నేను అట్లా అన్నాను అన్నట్టు అంటూ ఉంటారు. ఇక్కడ ఇమాన్యుయల్ భరణి గారు కొంచెం కామ్ చేయడానికి చూస్తూ ఉంటారు.
సో ఇక్కడ దివ్య గారు కూడా ఫుడ్ అందరికీ రావాలనే మా ఉద్దేశం, మేము ఇట్లా అన్నామంటే వేరేగా నాకు అది ప్రాబ్లం కాదు, వేరేగా అంటే ఏంటి, ఏమందామని మీ ఉద్దేశం అన్నట్టు అంటారు ఆమె. సో మీరెలా మాట్లాడుతున్నారంటే మామూలుగానే అంటే అలానే అన్నట్టు అంటారు, నేను ఇలానే మాట్లాడతా అన్నట్టు అంటారు. సో దీనికి మీరు హర్ట్ అయితే సారీ అంటే హర్ట్ అయ్యాను నేను అంటే అయితే సారీ అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇమాన్యువల్ సారీ కూడా చెప్పారు కదా వదిలేయండి అంటే, నేనేదో మిస్టేక్ అని చెప్పలేదు అన్నట్టు అంటే, లేదు మిస్టేక్ అని కాదు, ఇమాన్యువల్ ఉద్దేశం మీరు హర్ట్ అయితే సారీ అని చెప్పారు కదా అంటే, ఇక్కడ దివ్య గారు చెప్తారు ఇట్లా ఇది జరిగింది, కూర్చోమంటే కూర్చోపోతే ఒప్పుకోరా, ఇట్లా నేను అరగంట వెయిట్ చేశాను, మరి మీరేం చేశారు అప్పుడు ఇట్లా మాట్లాడారు అన్నట్టు దివ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, నా టోన్ అలాగే ఉంటుంది అంటే, నేను కూర్చోండి అని రెస్పెక్ట్గా మాట్లాడాను, మీరు దానికి వెటకారంగా సమాధానం చెప్పారు, నాకు వెటకారంగా మాట్లాడటం వచ్చు అంటే నా దగ్గర కుదరదు, నా దగ్గర పనికిరాదు వెటకారం అన్నట్టు అంటారు. నాది అది వెటకారం కాదు, నా టోనే అంత అన్నట్టు అంటారు. అది నాకు అనిపించింది, టోనే అంతేమో అనిపించింది. ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది మా మధ్యలో, నేను రెస్పెక్ట్గానే మాట్లాడాను, కూర్చోమంటే కూర్చోపోతే ఒప్పుకోరా అనడం నా దృష్టిలో వెటకారం అన్నట్టు ఇట్లా మాట్లాడితే ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది అన్నట్టు అంటారు. సో ఇక్కడ నాకు కొంచెం సాగదీశారు అనిపించింది మాధురి గారు. నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే కొంచెం ఫీల్ అవుతారు, బట్ ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారో నేను అలానే మాట్లాడతాను, ఇలా కాకు మీ వే ఆఫ్ స్టైల్లోనే అన్నట్టు అది నాకు అనిపించింది. తను తప్పుగా అనాలనుకోలే, బట్ అలా అన్న ఫీల్ అయినా కానీ దీన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదనిపించింది. సో ఇది జరుగుతున్నప్పుడు సంజన గారు రితు గారు వాళ్ళు ఆర్గ్యుమెంట్కి ఊరికే డ్యాన్స్ లాగా వేస్తూ ఉంటారు పక్కన, అంత గొడవ జరుగుతుంటే. ఈయన గౌరవ్ గారేమో చెవులు మూసేసుకొని ఏంటి గొడవ అన్నట్టు చెవులు మూసేసుకుంటూ ఉంటారు. ఆ ఎక్స్ప్రెషన్స్ వీళ్ళు ఫన్నీగా చేస్తారు అక్కడ పక్కన పెద్ద గొడవ జరుగుతుంటే. సో ఇక్కడ మాధురి గారు మళ్ళీ ఆవిడే అరిచేసి ఆవిడే ఏడ్చేస్తారా ఏంటి అనుకున్నా. ఇక్కడ మళ్ళీ పాపం కళ్యాణ్ వచ్చి చూడండి నా ఉద్దేశం అది కాదండి, నేను మ్యామ్ అని పిలుస్తున్నాను, పోనీ కూర్చోండి అని రెస్పెక్ట్గానే కదా మనం కూర్చోండి అనేది, దానికి మీరు కూర్చోపోతే ఊరుకోరా ఇట్లా అంటుంటే అలా అన్నాను తప్ప నా ఉద్దేశం అదేనండి, నాకు రెస్పెక్ట్ చేయాలని లేకపోతే నా మ్యామ్ ఎందుకు అంటాను నేను అన్నట్టు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు. సో ఇక్కడ మళ్ళీ దివ్య గారు ప్రోటీన్ షేక్ మీరే కలిపేసుకోండి, నాకేం లేదు అన్నట్టు, అంటే నాతో నేను కలుపుతా కదా రోజు మీరే కలిపేసుకుంటున్నారు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇవే నచ్చింది, వీటిని ఎక్కడ మనది నచ్చట్లేదో అది ఆపేసుకుంటే సరిపోయింది, బాండ్లు కాదు. సో ఇప్పుడు రోజు ఉన్నారు ఫాదర్ అండ్ డాటరు, మామూలుగా రోజు మనం కల్పిస్తామా, నేను కల్పిస్తేనే నువ్వు తాగాలి అన్నట్టు అది ఎక్కడన్నా ఉంటుందా ఏ రిలేషన్లో అయినా? ఓకే 1-2 రోజులు కలిపి ఇవ్వడం లైక్ అదొక మూమెంట్ లాగా, అదొక స్వీట్ జెస్చర్ లాగా బాగుంటుంది. రోజు నేనే ఇస్తాను, రోజు నేను ఇచ్చింది నువ్వు తాగాలి, అది ఒక సినిమాలో కనుక చాక్లెట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారే రోజు, ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. సో నిన్నటి నుంచి చూస్తున్నా ఆవిడ అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు అంటారు భరణి గారు కళ్యాణ్తో. సో ఇది కొంచెం నిన్న అయితే శ్రీజ గారి దగ్గర అయితే కొంచెం కంటెంట్ కోసమా లేకపోతే అక్కడ అంత చేయాల్సిన అవసరం లేదే అనిపించింది. ఇవాళ ఫస్ట్ అయితే ఆమె వే ఆఫ్ టాకింగ్ అంతే, కానీ తర్వాత దాన్ని కావాలని సాగదీసినట్టు అనిపించింది. సో కొంచెం మేబీ భరణి గారితో అగ్రీ అవ్వచ్చు అనమాట. టైం ఇవ్వండి చేంజ్ అవుతారు అన్నట్టు అంటే, ఏం టైం ఇచ్చేది, ఇట్లా ఉంటే మనం ఎందుకు పడాలన్నట్టు కళ్యాణను దివ్య అంటారనమాట. ఇక్కడ నెక్స్ట్ టాపిక్, ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు రమ్య గారు అండ్ మాధురి గారు. నేను శ్రీజ బెలూన్ కట్ చేసినప్పటి నుంచి కళ్యాణ్ బిహేవియర్ వేరేగా ఉంది, నో ఐ కాంటాక్ట్, మాట్లాడట్లేదు. ఇక్కడ ఫస్ట్ ఇది అంటే ఇప్పుడు మాట్లాడట్లేదంటే ముందు రాగానే ఇక శ్రీజాది జరిగేలోపు రమ్య గారి ఎంట్రీ మధ్యలో అంటే మాట్లాడుకున్నారనే కదా ఆ ఉద్దేశం. తర్వాత నుంచి మాట్లాడట్లేదంటే
సో అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కాసేపు. ఇక్కడ చాలా నెగిటివ్గా మాట్లాడతారు కళ్యాణ్ గురించి రమ్య గారు. సో అంత నెగిటివ్ ఫీలింగు కళ్యాణ్ మీద ఉన్నప్పుడు ఈ గ్యాప్లో అయినా ఎందుకు మాట్లాడుకున్నారు? అంటే కళ్యాణ్ ఆపేస్తేనే ఆగింది కదా, కళ్యాణ్ ఆపేస్తేనే ఆగింది అంటే మాట్లాడుకున్నారు. బట్ మీకు నెగిటివ్ ఒపీనియన్ ఉంది కళ్యాణ్ మీద, ఇదేంటి అనిపించింది. ఇప్పుడు నిజంగా మీకు నెగిటివ్ ఒపీనియన్ ఉంటే కళ్యాణ్ మాట్లాడటం ఆపేసేదాకా మీరు ఎందుకు మాట్లాడారు? ఇది నా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఇట్లా అన్నారా, హూ కేర్స్ అన్నారు, ఓకే మాట్లాడిపోని ఫైన్ ఇక్కడ దాకా. తర్వాత అమ్మాయిలు పిచ్చి, ఇరిటేటింగ్, ఫస్ట్ డే చేతులు ఇలా వేసే అమ్మాయిని నేనైతే లాగిపెట్టి ఒకటి ఇచ్చేస్తా, కింద వేసి తొక్కేస్తా. తనూజ ఎందుకంత అంటే దీనికి మాధురి గారు సెంటెన్స్ ఫామ్ చేస్తే లీనియన్స్ ఇండైరెక్ట్గా ఇస్తుంది. లీనియన్స్ ఒకరు అలా చేస్తే మనం కూడా ఏదో చేస్తేనే కదా వాళ్ళు అలా చేసేదానికి వచ్చేది. అంటే మనం వాళ్ళకు ఒక లీనియన్స్ ఇస్తేనే కదా వాళ్ళు మన దాకా వచ్చేది. ఇలా అంటే నాకు పిచ్చ కోపం వస్తుందండి. లైక్ జనరల్గా ఇప్పుడు బయట కూడా అమ్మాయిలకి ఏమన్నా ఇట్లా జరిగినాయి అంటే వాళ్ళు ఆ టైంలో బయటకు ఎందుకు వచ్చారు, వాళ్ళు రాబట్టే ఇలా జరిగినాయి, ఇట్లాంటివన్నీ నాకు నచ్చండి. వాళ్ళు బయటకు వస్తే నువ్వు చేస్తావా ఆ రీజన్ పెట్టుకొని అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ మాట్లాడదాం. నెక్స్ట్, రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. మనం ఒక్క మాటతోనే ఇలాంటివన్నీ ఆపించవచ్చు అని ఈ డిస్కషన్ మాట్లాడుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గురించి ఈ విషయంలో నెగిటివ్గా జరుగుతుందండి. దట్స్ ఐ విల్ అగ్రీ ఫర్ దట్. అండ్ అవతల వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం టచ్ చేయకూడదు ప్రాపర్గా ఇవన్నీ. ఇక్కడ తనూజ గారిని కూడా బ్లేమ్ చేశారు. ఎందుకు ఇండైరెక్ట్గా లీనియన్స్ ఇస్తుంది ఇట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళిద్దరి విషయము. తనూజ గారికి ఇబ్బంది ఉంటే తనూజ గారు రేస్ చేయాలి. తను సపోర్ట్ కాదు, లైక్ తనని స్టిల్ ఏమన్నా ఇబ్బంది పెట్టి ఆర్ తనకి ప్రాబ్లం ఉంటే తను నీకు ఆ ప్రాబ్లం చెప్తే నువ్వు అప్పుడు రెస్పాండ్ అవ్వాలి కదా. పోనీ యు ఆర్ నాట్ ఆడియన్ నౌ, మీరు ఓకే నేను ఇప్పుడు ఆడియన్గా జడ్జ్ చేస్తున్నాను, నాకు రైట్ ఉందంటే మీరు ఆడియన్ కూడా కాదు, ఇప్పుడు వెళ్ళి మీరు కో కంటెస్టెంట్. అట్లా మాట్లాడటం నాకు ఎందుకో నచ్చలేదండి. సో ఏమో అంత ప్రాబ్లమెటిక్ బిహేవియర్ ఉంటే బిగ్ బాస్ టీమ్ ఎంకరేజ్ చేయరు, ఏ అమ్మాయి అయినా ఎంకరేజ్ చేయదు కదా అంత ప్రాబ్లమెటిక్గా ఉంటే. తను ఏమన్నా పోనీ ఎవరికి చెప్పుకోలేని ఎన్విరాన్మెంట్లో కూడా లేదు. ఓకే మనం చెప్పినా ఎవరు మన మాట వినరు, మన లైఫ్ ఇంతే అనుకునే ఎన్విరాన్మెంట్లో కూడా లేదు. సో తను ఒక మాట మాట్లాడితే హెల్ప్ చేసేవాళ్ళు ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నారు, బిగ్ బాస్ హౌస్లో అయినా బయట అయినా. సో దానికి శ్రీజ గారు వస్తుంది, రమ్య గారు టూ మచ్గా మాట్లాడారేమో అనిపించింది నాకు, ఏదో టూ మచ్గా. నెక్స్ట్ ఇంకా 2 కప్పులు పప్పే ఉంది. సో మీరు అదే 2 పూట్లకి రావాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్లకి రావాలంటే బకెట్ వాటర్ వేస్తే సరిపోద్ది అన్నట్టు అంటారు. ఇది కూడా సర్కాస్టిక్గానే అంటారు. బట్ ఈ సిచ్యువేషన్కి అదేమి వెటకారంగా అన్నా కానీ బాగానే ఓకే అనిపిస్తుంది, అదేం తప్పుగా అనిపించదు. సో ఇక్కడ లోపల పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇది కూడా వెటకారమే కదా అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇది వెటకారమైనా పర్లేదు, సిచ్యువేషన్ బట్టి ఉండాలి ఏదైనా. సో ఇంకా ఇక్కడ తనూజ గారు వద్దొద్దు అనుకున్న కిచెన్లో ఇరుక్కున్నాను సో అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. ఏం గొడవలు అవ్వకుండా ఉంటే బాగుండు నా దగ్గర అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ బ్లాక్ బాటిల్ కోసం గౌరవ్ గారు అండ్ ఆయిషా గారు కొట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఇది డెమాన్ పవన్ అండ్ రీతు గారిది అనమాట ఇష్యూ. ఏం లేదు, చిన్న ఇష్యూ. ఇదేంటి ఫస్ట్ ఆయిషాని పిలిస్తే కడగాల అని అంటది. డెమాన్ పవన్ పిలుస్తాడు, డిష్ వాషింగ్ ఎవరు ఆయిషా అని పిలుస్తారు. పిలిస్తే కడగాల అంటే మీ అమ్మాయిని పిలువు అంటారు. నాది అయిపోయింది మీ అమ్మాయిని పిలువు అంటే ఎవరు మీ అమ్మాయి అంటే నువ్వెవరు అనుకుంటున్నావో వాళ్ళని పిలుచుకో అన్నట్టు అంటదామా. సో ఇక్కడ మీ అమ్మాయిని పిలువు అనకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. సో ఇక్కడ ఓకే రితు గారినే అన్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఉంది, బయట కూడా అలానే నడుస్తుంది. బట్ స్టిల్
మీ అమ్మాయిని పిలువు కాకుండా నార్మల్గా రితు ఇప్పుడు అంటే అయిపోయేది. సో ఎవరు డిష్ వాషింగ్ అంటే ఇక్కడ రితు రానంటారు. సో నేనేం చేశాను, మార్నింగ్ ఎవరికి అడిగారని అడుగుతున్నా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా రెస్పాండ్ అవుతారు ఏంటన్నట్టు ఆయన ఫీల్ అవుతాడు డెమాన్ పవన్. సో నువ్వెందుకు ఎడామెంట్ చేస్తున్నారు, ఒక పాత్రనే కదా అంటే ఒక పాత్రనే కదా అంటే ఇక్కడ అసలు డెమాన్ పవన్ పిలిచింది అదేదో మార్నింగ్ ఎవరో కడిగారో ఆ కడిగింది సరిగ్గా పోలేదంట స్టెయిన్స్ అవి, దానికోసం అడుగుతాడు ఎవరు మార్నింగ్ అని. ఇక్కడ ఒక్కళ్ళు నిజంగానే సరిగ్గా రెస్పాండ్ అవ్వరని. మార్నింగ్ అడిగింది ఆయిషా గారు, అందుకని ఆయిషాని పిలిస్తే ఆమెమో అసలు చెప్పే గ్యాప్ ఇవ్వదు. ఇక్కడ డెమాన్ పవన్ కూడా గ్యాప్ ఇవ్వకపోయినా కనీసం నేను ఇప్పుడు ఆమె ఏమంటుంది, డిష్ వాషింగ్ ఇప్పుడు రీతు అట్లా అంటున్నప్పుడు ఏం చెప్పాలి కదా, నేను దానికి కాదు ఎవరు ఇక్కడ స్టెయిన్ పోలేదని చెప్పాలి కదా, ఆయనకు కొంచెం గ్యాప్ ఇవ్వాలి చెప్పడానికి, అట్లా అనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ ఇలా ఇంత కొంచెం గొడవలు అవుతున్నప్పుడు కొంచెం ఆ గ్యాప్ తీసుకొని చెప్పగలగాలి కదా అనిపించింది. సో ఇక్కడ రితుకు కూడా దానికి కోపం వస్తుంది అనమాట. ఏదో కడగడానికి పిలిచామనుకుని ఆ అమ్మాయి అట్లా అంటుంటే నన్ను అంటుంది, నేనేదో కడగనట్టుగా నన్ను అంటుంది, చెప్పవేంటి మరకలు పోలేదని అన్నట్టు రితు గారు ఫీల్ అవుతారు దానికి. ఓకే, ఇక్కడ చిన్నగా చూపించారు కానీ లైవ్లో కొంచెం ఎక్కువసేపు ఫీల్ అవుతారు, పెద్ద పెద్దగా అరుస్తారు, దాని మీద వీళ్ళు కమెంట్లు వేసుకుంటూ ఉంటారు వేరే వైల్డ్ కార్డ్స్ వీళ్ళందరూ. సో ఇక్కడ ఎక్కువ ఫీల్ అవుతారు లైవ్లో అయితే. ఎపిసోడ్ వరకు అయితే కొంచెం చిన్న సీన్ లాగా చూపించారు. సో ఇది ఇక్కడ ఓకేలేండి, ఇదేం పెద్ద గొడవ కాదు, వాళ్ళకి మామూలే అనుకోండి ఇది. సో ఇక్కడ నాకెవరు ఫ్యామిలీ కాదని అన్నాడు, అది నాకు నచ్చింది అంటారు. ఇక్కడ నిఖిల్ అంటాడంట, అది రమ్యకి నచ్చింది నాకు. వీళ్ళు కావాలని వీళ్ళ మధ్య బాండింగ్స్ ఉన్నాయి మాకు అలాంటివి ఏమి ఉండవని పాయింట్అవుట్ చేస్తున్నారా, నాకు అర్థం కాల. బాండింగ్స్ ఉన్న ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు సీజన్స్ చూడలేదా, ఈ 8 సీజన్ల నుండి చూడలేదా, ఎవరికి ఏ బాండింగ్ లేవా, ఎందుకు అది తెగ నాకు కొంచెం టూ మచ్గా అనిపించారు వాళ్ళ వైల్డ్ కార్డ్సే ఎందుకో. ఇంట్లో ఉన్నారు కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు అంటారు నిఖిల్. ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు కదా, ఫ్రెండ్స్ ఎందుకు అనుకోరా అట్లనే. సో ఇప్పుడు మనం ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు మన జాబ్లో ఫ్రెండ్స్ ఉంటారు, అలానే ఇది కూడా ఒక జాబ్ అనుకోండి, ఆర్ రోజు అక్కడ ఉంటున్నాం, స్టే చేస్తున్నాం, ఒక హాస్టల్ అనుకోండి, ఉంటారు కదా, దానిలో ఏముంది రాంగ్ ఏముంది అనిపించింది. దాన్ని వీళ్ళు ఇంకా పాయింట్అవుట్ చేసి అది రాంగ్, మేము అది చెయ్యం, వీళ్ళు ప్రతిసారి వీళ్ళు బాండ్స్ పెట్టుకున్నారు, బాండ్స్ పెట్టుకోవడం రాంగ్, మేము ఆ రాంగ్ చెయ్యం అని చూపించుకుంటున్నట్టు అనిపించింది నాకైతే. సో ఎందుకో రాంగ్ స్ట్రాటజీ ఆర్ నాకు ఎక్కలేదు అది. వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, అదైతే నాకు ఎక్కట్లేదు. సో మనతో ఎవరు మాట్లాడట్లే, బాండ్స్ వద్దన్న ఇది ఎందుకు మాట్లాడాలి, బాండ్స్ వద్దు, మనతో ఎవరు మాట్లాడట్లే. సో మనం మాట్లాడితేనే వాళ్ళు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే మాట్లాడుతున్నారు, మనకు కూడా యూనిటీ ఉండాలి అన్నట్టు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ ఇంకా సంజన గారు బెటర్, తను కూడా మైండ్ గేమ్ ఆడుతుంది. దివ్య భరణి గారితోనే మాట్లాడుతుంది, భరణి గారితో మాట్లాడుతుంటే కూడా తను మధ్యలో వస్తుంది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు నిఖిల్, మాధురి గారు అండ్ రమ్య గారు. సో ఓకే, కంటెంట్ ఇస్తున్నారు కానీ అది వాళ్ళకి ఏం యూజ్ అయ్యేది అనిపించట్లా నాకు, నెగిటివ్గా వెళ్తుందేమో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, దీన్నే ఫాలో అయితే ఇలానే బిహేవ్ చేస్తే ఖచ్చితంగా నెగిటివ్కి వెళ్తుందని నేను గెస్ చేస్తున్నా, చూద్దాం. సో ఇక్కడ ఒక ఆట పెడతారండి, ఏంటంటే ఒక బాల్ వస్తుంది పైనుంచి ఒక మెషిన్లో నుంచి, ఆ బాల్ ఈ వైల్డ్ కార్డ్స్లో నుంచి ఎవరన్నా పట్టుకొని వాళ్ళకి ఎవరికైనా అక్కడ ఉన్న అదే వీళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరికన్నా ఇవ్వాలి, వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలి, ఎవరికైతే ఇస్తారో వాళ్ళు. ఆ ఇద్దరిలో ఒకళ్ళని మళ్ళీ ఈ వైల్డ్ కార్డ్ ఎవరైతే బాల్ పట్టుకున్నాడో వాళ్ళు సెలెక్ట్ చేయాలి. సో ఒకళ్ళే నామినేట్ అవుతారు, మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అయ్యిద్ది. కళ్యాణ్ని వైల్డ్ కార్డ్స్ని ఎవరు నామినేట్ చేయకూడదు. సో ఫస్ట్ నిఖిల్ పట్టుకుంటాడు, వాళ్ళందరిలో ఆబ్వియస్లీ ఫిజికల్లీ కొంచెం అది చూస్తేనే మనకు అర్థమైద్ది, పట్టుకొని తనూజాకి ఇస్తారు.
తనుజ రాము గారిని సుమన్ గారిని నామినేట్ చేస్తుంది. నాకు రీజన్స్ పెద్దగా అనిపించలేదు, కానీ ఆమెకు ఆప్షన్స్ లేవు. ఎందుకంటే ఉన్నదందరూ వైల్డ్ కార్డ్స్ని చేయకూడదు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఆమెకి క్లోజ్ ఉన్న వాళ్ళే, ఎవరితో గొడవలు లేవు. ఆమెకి ఉన్నాయా ఏమైనా గొడవలు? నాకు తెలిసి ఏం లేవు. ఉంటే కొంచెం కొంచెం సంజన గారితో ఏమైనా ఉన్నాయేమో. సంజన గారితో కూడా అంతే ఏం లేవు. సో రాముకి నీకు పవర్ ఇస్తే నువ్వు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నావు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, నీకు నువ్వుగా ఏ డెసిషన్ తీసుకోవట్లేదు అంటే ఇక్కడ రాము బాగా ఆన్సర్ చేశారు. నేను లాస్ట్ వీక్ అంతా బాగా పర్ఫామ్ చేశానని నాకు ఫస్ట్ క్లాప్స్ కొట్టారు కదా అంటే అది నాగార్జున సార్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. 24 hours నేను చూస్తున్నా అంటే నేను దానికి ఏం ఆన్సర్ చెప్పలేకపోతారేమో అనుకున్నా. బట్ స్టిల్ అది ఆయన ఒపీనియన్, ఇది నా ఒపీనియన్ అని చెప్పడం కూడా బాగా అనిపించింది నాకు. మీరు అప్పుడు సంజన గారి కోసం కేర్ చేయలేదు, అదే వీకెండ్లో అడిగిన ఇష్యూనే ఆమెకి బాగాలేదన్నా కూడా. బట్ సేమ్ అదే మెడికల్ ఇష్యూ భరణి గారికి మీరు ఓకే చేశారు అంటే రెండిట్లో మేజర్ ఇష్యూ కూడా చూస్తాం కదా అన్నట్టు అంటారు రాము. ఇది నాకు పాయింట్ బాగానే అనిపించింది. నిజంగానే ఇప్పుడు ఒకరికి కడుపు నొప్పి ఆర్ ఒకరికి తల పగిలిందంటే తల పగిలిన దానికి కొంచెం ఎక్కువ అటెన్షన్ ఇస్తాం కదా. సో మీరేమన్నా డాక్టరా అంటారు. డాక్టర్ ఏముంది, మనకు తెలుస్తుంది కదా ఏది పెద్దది ఏది చిన్నదని. డాక్టర్ ఏముంది దానిలో. నువ్వు ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా చూస్తున్నావు, అది నాకు నీలో మైనస్ అనిపించింది, అదొకటే. సో అది నా నామినేషన్ అని చెప్తారు. సో తనుజ గారు చెప్పిన పాయింట్స్ కొన్ని కరెక్టేనండి. అంటే తను ఏం ఇన్ఫ్లుయెన్స్ ఏం అవ్వట్లేండి, బట్ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్ అయిన దానిలో ఏముంది, తనకు డౌట్ వచ్చింది సంజన గారిని నేను అలౌ చేయొచ్చా అని. తనకు వచ్చిన డౌట్ని భరణి గారితో అడిగితే ఆయన లేదు, మేబీ నీకేమైనా ప్రాబ్లం అయిద్దేమో అని చెప్తే ఆయన కూడా ఆలోచించుకుంటాడు కదా, ఆయనకు కూడా బ్రెయిన్ ఉంది కదా. ఒక సజెషన్ తీసుకున్నామంటే అది నాకు నచ్చి నేను సజెషన్ తీసుకున్నా, అసలు తీసుకున్న సజెషన్ ఫాలో అవ్వాలా లేదా అనేది తిరిగి మళ్ళీ నా డెసిషనే కదా. సో ఇక్కడ రాము ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు నాకు అనిపించదు. ఈ విషయం అని కాదు, టోటల్గా చూసుకుంటే ఇప్పుడు ఆ ఫౌల్ అయిన బెలూన్ టాస్క్లో కానివ్వండి, అప్పుడు కూడా అందరూ అది కరెక్టే అన్నా కూడా తన డెసిషన్ మీద తను ఉంటాడు, లేదు అది ఫౌల్ అనిపిస్తుందని. ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు అక్కడ మారుతారు కదా, అక్కడ మారలేదంటే తనకు ఒక ఐడియా ఉంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. సో ఇక్కడ నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మనిషి అయితే అనుకోవట్లేదు రాముని. బట్ స్టిల్ తను ఓకే, తను కరెక్టో రాంగో ఏదైనా డిసైడ్ చేసుకోగలడు, బట్ ఆ డిసైడ్ అయ్యింది స్ట్రాంగ్గా చెప్పలేడు, అది నేను ఒప్పుకుంటా. అండ్ తను ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న క్యాప్టెన్గా సంచాలకుగా ఉన్నా కానీ తను డెసిషన్ తీసుకోగలడు, కానీ దాన్ని స్ట్రాంగ్గా చెప్పలేకపోవడం తన డ్రాబ్యాక్ అని నేను అనుకుంటున్నా. సో ఓకే 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 ఈ పాయింట్. నెక్స్ట్ సుమన్ గారికి మీరు ఎవరితో మాట్లాడట్లేదు, తక్కువ యాక్టివ్గా ఉంటున్నారు, అందరూ వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు, సో మేమే మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాం ఇట్లా అంటారనమాట. దానికి సుమన్ గారు నువ్వు ఫస్ట్ అలిగినా బాధపడినా ఫస్ట్ వచ్చి నీకు ఫుడ్ పెట్టేది కూడా నేనే కదా అన్నట్టు అంటారు. నాతో అని కాదు, మరి దేంట్లో ఎవరితో ఏ విషయంలో అన్నట్టు అంటే మీరు తక్కువ మింగిల్ అవుతారు అందరితో అంటే నా బయోడేటా అడగండి ఎవరన్నా చెప్తారు, ఇవన్నీ నేను మాట్లాడితేనే కదా వాళ్ళందరికీ తెలిసేదని సుమన్ గారు ఇక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ చేశారు. సో మీ దగ్గర ఎక్కడో ఒక చోట తక్కువ అవుతుంది అన్నట్టు చెప్తారనమాట. ఇక్కడ కొంచెం ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తారు సుమన్ గారు. అదే ఎవరితో, నీతోనా అందరితోనా? అందరితో ఓన్లీ ఇప్పుడు మాట్లాడుతున్నారు, వీకెండ్స్లో మాట్లాడుతున్నారు అంటే అరిచి మాట్లాడితే యాక్టివ్గా ఉన్నట్లా అంటే అవును అంటారు. ఇంకా దానికి అది అక్కడ అయిపోయింది. ఇక్కడ సుమన్ గారి పాయింట్ తీసుకుంటారు నిఖిల్. ఇక్కడ రాము సుమన్లో సుమన్ గారు నామినేట్ చేసిన నిఖిల్ నిన్న శ్రీజ సుమన్లో కూడా సుమన్ గారే కొంచెం గేమ్ అంత తక్కువ ఆడారని ఆయనకు అనిపించింది నాకు. సో ఇక్కడ సుమన్ గారిని సెలెక్ట్ చేస్తారు, ఆయన నామినేట్ అవుతాడు. అయిపోయాక అదే రాము గారు సేవ్ అవుతారు. ఇక్కడ సుమన్ గారు ఫీల్ అవుతారనమాట, తినిపించిన రోజులు కూడా ఉన్నాయని.
ఇంకా ఇక్కడ రమ్య గారు ఏమంటారంటే తనకు చాలా పాయింట్స్ ఉన్నాయి బట్ హర్ట్ అవుతారని మిమ్మల్ని ఆప్షన్ ఎరగా వాడింది అన్నట్టు అంటారు. సో కొంచెం అది కొంచెం ఎరా అలాంటి వర్డ్స్ కొంచెం ఓకేలేండి, ఎరా ఏముందిలేండి. సో నెక్స్ట్ ఇంకా ఈ మాధురి గారు ఏమంటారంటే యూ నామినేటెడ్ 2 ఇన్నోసెంట్ పీపుల్. నిజంగానే వాళ్ళిద్దరు కొంచెం ఇన్నోసెంట్ లేండి. మైండ్ దిస్ పాయింట్, స్ట్రాంగ్ పర్సన్ని నామినేట్ చేయాలి, వీక్ పర్సన్ పట్టుకొని నామినేట్ చేస్తావేంటి అని కొంచెం సజెషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇట్లా నామినేషన్స్ ఇట్లా ఉండకూడదు అన్నట్టు. బట్ ఆ పాయింట్స్ లేవు, ఎవరిని చేస్తారు ఇప్పుడు? స్ట్రాంగ్ అంటే కొంచెం ఇమాన్యువల్, సంజన గారు, ఇంకా వీళ్ళకి ఇమాన్యువల్ అసలు ఫ్రెండ్ నామినేట్ చేయలేరు. సంజన గారిని మేబీ ఇంకా ఆమెకి ఏం లేవు పాయింట్స్, తక్కువ ఉన్న వాళ్ళల్లో మేబీ తక్కువ క్లోజ్ వీళ్ళని అనుకున్నారా, ఆర్ కొంచెం వీళ్ళు వీక్ కాబట్టి సర్లే అని వేసేసారు అనుకోవాలి. ఇంకా ఇక్కడ ఆయిష గారు సుమన్ గారికి హెల్ప్ చేస్తున్నారనమాట తనుజ గారిని నామినేట్ చేయడానికి. పాయింట్స్ ఆమె కూడా ఇన్ఫ్లుయెన్స్లో ఉంది, ఏడుస్తుంది, అరుస్తుంది. మరి మీకు ఇప్పుడు మింగిల్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెయ్యాలంటే ఛాన్స్ ఇవ్వాలి కదా, బయటికి పంపిస్తే ఎలా మింగిల్ అవుతారు, ఈ క్వశ్చన్ కూడా అడగండి అన్నట్టు ఆయిష గారు పాయింట్లు ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమన్నా తనుజ గారు అంటే ప్రాబ్లం ఉందా అనుకున్నా ఆయిష గారికి సుమన్ గారికి హెల్ప్ చేస్తుంటే. నెక్స్ట్ బాల్ వస్తుంది, ఇది రమ్య గారు పట్టుకుంటారు. కొంచెం స్ట్రాంగ్గా అనిపించారండి, టాస్కులు బాగా ఆడతారేమో రమ్య గారు. సో ఈ మధ్యలో ఏంటంటే సుమన్ అన్నది కాకుండా రాముది తీసుకుంటారేమో అనుకున్నా అన్నట్టు తనుజ గారు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే సుమన్ అన్నని చేయాలనుకోలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ మధ్యలో మాధురి గారు డెమాన్ పవన్తో అనమాట, మీరు ఎవరిని చేస్తారంటే భరణి గారు రాముని చేస్తామంటే ఓకే అన్నట్టని, మరి మీరు మళ్ళీ భరణి గారికి రాము గారికి ఇస్తే మళ్ళీ వాళ్ళు మమ్మల్ని చేస్తారు కదా అంటే లేదు ఇవ్వం వాళ్ళకి అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రమ్య గారు బాల్ పట్టుకున్నారు కదా, రాముకి ఇచ్చారు. ఇక్కడ రాముకి ఎందుకు ఇచ్చారు? ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను అడగలేదుగా నాకు ఎందుకు ఇచ్చారని డైరెక్ట్గా చెబుతున్నారు. అంటే వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టున్నారు, నాకు బాల్ ఇవ్వండి మేము వీళ్ళని చేస్తాం అట్లా. నేను అడగలేదుగా నాకెందుకు ఇచ్చారని అంటే నేను మీతో మాట్లాడను, నా మైండ్లో రన్ అయ్యేది అయ్యిద్ది, మీకు ఎందుకు చెప్పాలన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఈవిడ రమ్య గారు. ఇది నాకేమనిపించిందంటే ముందు రౌండ్లోనే తనూజ గారు రాముని చేశారు. సో ఇప్పుడు రాము గారు తనూజ గారిని చేస్తారని తెలిసి ఇచ్చినట్టుంది. సో కావాలని మరి తనూజ గారిని చేస్తే వాళ్ళకేంటి యూజు నాకు అర్థం కాల. సో కానీ ఇక్కడ రాము డెమాన్ పవన్ అండ్ రీతుని చేస్తారు, మీరు ఫౌల్ ఆడారు అని చెప్పి. సో ఇక్కడ రీతు డిఫెండ్ చేసుకుంటుంది, మీరే సంచాలకు, మీరు చెప్పాలి ఆ టైంలో, అది ఫౌల్ అయితే ఫౌల్ అని డిస్క్వాలిఫై చేయడము ఏదైనా మీరు చేయాలి. సో ఇది రీతు డిఫెండ్ చేసుకుంటుంది. తనేమో నేను చెప్తానే ఉన్నాను అన్నట్టు, అంటే ఎక్కడ చెప్పావు ఫౌల్ అంటే మరి అప్పుడే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నట్టు ఆ డిస్కషన్ జరిగిద్దిలేండి. సో అక్కడ రాము అయితే చెప్పాడు కానీ స్ట్రాంగ్గా చెప్పలేదండి, తనకి ఆ పవర్ కూడా ఉంది. ఇప్పుడు ఇమాన్యువల్ ఒప్పుకోకపోయినా నేనైతే ఇది కన్సిడర్ చేయట్లేదు, నాకు వీళ్ళు డిస్క్వాలిఫై అన్న చెప్పొచ్చు. తర్వాత అది ఇమాన్యువల్ ఒప్పుకుంటారా లేదా, ఇప్పుడు ఎక్కడ ఫ్లోరా గారితో కానివ్వండి ఎవరితో చూసినా రాము గారు పార్ట్నర్ అంటే ఇద్దరు సంచాలక చేసినప్పుడు వేరే వాళ్ళతో రాము గారు అగ్రీ అవుతున్నారు తప్ప రాము గారితో వేరే వాళ్ళు అగ్రీ అయినట్టు నాకు అనిపించలే. సో స్ట్రాంగ్ అయితే లేడు, బట్ తనైతే ఫెయిర్గానే ఆలోచించాడు అక్కడ. నెక్స్ట్ పవన్ని, నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు, డెమోన్ వస్తున్నాడంటేనే అదొక టాస్క్లో జాగ్రత్తగా ఉండాలన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎక్కడో నీ ఆట తగ్గుతూ వచ్చింది అండ్ నువ్వు కూడా రితుకి సపోర్ట్ చేయడం, ఇట్లా ఫౌల్ ఆడడం అన్నట్టు ఇట్లా అంటా ఉంటే లేదు అని అదే డెమాన్ పవన్ కూడా డిఫెండ్ చేసుకుంటాడు. ఆయన కొంచెం రితు గారు అరుస్తారు కానీ డెమాన్ పవన్ కొంచెం లేదు మేము ఇట్లా అనుకున్నాం, సంచాలకుని అడిగే చేసామన్నట్టు చెప్తారు వాళ్ళ పాయింట్స్ వాళ్ళు. ఇది ఆల్రెడీ మనం విన్నదే కాబట్టి నేను పాయింట్ బై పాయింట్ చెప్పలేదు, జస్ట్ ఈయనేమో ఫౌల్ ఆడారు మీరు అంటే వాళ్ళేమో మేము సంచాలకుని అడిగే చేసామని వాళ్ళు పాయింట్ పెట్టుకుంటారు. సో ఇక్కడ నెక్స్ట్ అదే వీళ్ళు డిసైడ్ చేయాలా, రమ్య గారు రితు గేమ్స్ ఎలా ఆడేసినా బుర్ర అక్కడక్కడ వాడుతుంది. ఇది టూ మచ్ యాటిట్యూడ్ అనిపించిందండి.
బుర్ర అక్కడక్కడ వాడుతుంది. అంటే ఫుల్గా వాడుతుందని కూడా కాదు, ఎక్కడో అక్కడక్కడ వాడుతుంది. బట్ డెమాన్ టాస్కుల్లో ఓకే కానీ ఒక్క విషయంలో కూడా బుర్ర లేదు. ఇది టూ యాటిట్యూడ్ యారగెంట్గా అనిపించింది నాకు, టూ మచ్. సో అది ఒకళ్ళని ఇన్సల్ట్ చేయడమేనండి. సో నాకు నచ్చలేదు. ఇక్కడ నాకు రమ్య గారు ఈ విషయంలో నచ్చలా, కళ్యాణ్ తనుజ గారి విషయంలో నచ్చలా. ఇంకా ఏమన్నా ఉన్నాయా? అంతే అనుకుంటా ప్రస్తుతానికి. నిన్న కూడా కొంచెం ఎక్కడో అనిపించింది. సో ఇలా లూజ్ వర్డ్స్, లూజ్ టంగ్ అనిపించింది నాకు. దానికి డెమాన్ పవన్ పాపం ఫీల్ అయినట్టున్నాడండి. తన ఫేస్ చూస్తేనే కొంచెం నాకు సింపతి అనిపించింది. అట్లా అంటారు ఏంటని ఎగ్జాంపుల్ అంటాడు. ప్రతిదీ అంటే ఇంకా ఒకదాని ఏం చెప్పేది అన్నట్టు. అంటే ఇక డెమాన్ పవన్ మెల్లిగా ఏం లేవు అనుకుంటా అంటే అన్నీ అయినప్పుడు ఇంకా ఒకటేం చెప్పేది అన్నట్టు అంటారు. అక్కడ నిజంగానే ఇప్పుడు అన్నీ ఉన్నాయి అంటున్నారు. ఒకటి చెప్పడానికి ఏంటి, ఊరికే మాట అనేసినప్పుడు ఒక అంత పెద్ద మాట అన్నప్పుడు దానికి అతను ఒక ఉదాహరణ అడిగాడు. అట్లీస్ట్ అది నీ ఫీలింగ్ అంటాడులేండి, అది నీ ఒపీనియన్, అది నేను అట్లా కాదంటాడు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వలేనప్పుడు అంత మాట అనే రైట్ నీకు ఎక్కడుంది? సో ఇక్కడ నాకు నచ్చలేదు రమ్య గారు ఇట్లా అనడం. సో ఓకే, ఇప్పుడు తను మైండ్ గేమ్లో ఓకే, అంత టాస్కులు ఫిజికల్గా ఆడినంత మనకి రెండు కంపేర్ చేసుకున్నప్పుడు అంత అనిపించకపోవచ్చు. బట్ నీకు బుర్ర లేదు అంటే అది ఎట్లా హార్ష్గా ఉంటుంది కదా. సో ఇది ఇవాళ ఎపిసోడ్. నాకైతే మాధురి అండ్ కళ్యాణ్ గారి విషయంలో కొంచెం ఫస్ట్ మెల్లిగానే చెప్తారు పర్లేదని. స్టిల్ వాళ్ళు కొంచెం మూడోసారి అనేసరికి రైజ్ అయినా తర్వాత కావాలని వచ్చి సాగదీసినట్టు అనిపించింది. కావాలని అది అక్కడ అది డిస్కషన్ అయిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చి గెలుక్కున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రమ్య గారు, తనుజ గారు, కళ్యాణ్ గారు గురించి అన్న మాటలు రాంగ్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ డెమాన్ పవన్ని కూడా బుర్ర లేదు ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయడం రాంగ్ అనిపించింది. ఇది నా ఒపీనియన్ ఇవాళ ఎపిసోడ్ మీద. అండ్ భరణి గారి దివ్య బాండ్ అయితే అలానే ఉండేలాగుంది. భరణి గారు తనుజ గారి బాండ్ అయితే తగ్గింది. సో ఇది టోటల్గా వాళ్ళ బాండ్స్ని స్ట్రెస్ చేస్తున్నారు ఎపిసోడ్ మొత్తం. బట్ స్టిల్ బాండ్స్ ఈజ్ నాట్ రాంగ్. ఆ బాండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఇది నా ఒపీనియన్. మీకు నచ్చితే, మీకు కూడా బాండ్స్ ఏం తప్పు కాదు అనిపిస్తే కొంచెం లైకో కమెంటో ఏమైనా చేయండి, చెప్పండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.